గల్ఫ్ దేశాలపైన ఇరాన్ మరోసారి పంజా విసర మొదలుపెట్టింది. నిన్న ఇజ్రాయెల్ ఏం చేసిందనంటే ఇరాన్ దేశంలో ఒక కీలకమైనటువంటి గ్యాస్ ఎల్పిజి రిజర్వ్స్ పైన దాడి చేసింది. ఏకంగా అక్కడ ఉన్నటువంటి ఇరాన్ దేశంలో 90% గ్యాస్ అవసరాలు తీర్చడం కోసం ఉపయోగించేటువంటి ఈ గ్యాస్ రిజర్వ్స్ని ఇజ్రాయెల్ పేల్చేసింది. ఇరాన్స్ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ అని చెప్తుంటారు దాన్ని. సో సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పైన దాడి చేస్తే 90% ఇరాన్ దేశస్తులు ఉపయోగించినటువంటి ఎల్పిజి గ్యాస్ నీడ్స్లో ఇక్కడి నుంచే సప్లై అవుతూ ఉంటాయి. సో చాలా కీలకమైనది, వరల్డ్స్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ గ్యాస్ రిజర్వ్ ఇది. సో దాని పూర్తిగా కుప్పకూలిపోయింది, డ్యామేజ్ అయింది, గ్యాస్ ప్రొడక్షన్ ఆగిపోయింది. గ్లోబల్ లెవెల్లో గ్యాస్ ప్రైస్ సంబంధించి ఒక్కసారిగా ధరల పెరగడానికి గల కారణమైంది. సో ఇది ఒక మేజర్ అటాక్ నిన్న జరిగింది. దానికి ప్రతీకార దాడిలో భాగంగా ఈరోజు ఇరాన్ ఏం చేస్తోందనంటే ఇజ్రాయెల్పై డైరెక్ట్ అటాక్ ఇక్కడ చేయట్లేదు, మనం చూస్తూనే ఉన్నాం. కొద్దో గొప్ప ఇజ్రాయెల్ అమెరికాని కట్టడి చేయడం కోసం ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉపయోగించుకుంటోంది ఇరాన్. సో గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఖతార్ దోహా ప్రాంతంలో దోహాలోని రస్లఫాన్ అనేటువంటి ఒక గ్యాస్ కాంప్లెక్స్ పైన ఈరోజు ఇరాన్ దాడి చేసింది. సో లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఎల్ఎన్జి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని దాడి చేయడంతో ఇది ఎంతటి ఒక సామర్థ్యం కలిగినటువంటి ఎల్ఎన్జి సప్లై అని అంటే కనుక గ్లోబల్ లెవెల్లో 20% సప్లై అయ్యేది ఇక్కడి నుంచేనంట. ఖతార్ దోహా రస్లఫాన్ అనేటువంటి ఈ గ్యాస్ రిజర్వ్ ఏరియా నుంచే ప్రపంచవ్యాప్తంగా 20% ఎల్ఎన్జి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అనేది ఇక్కడ నుంచి సప్లై అవుతుందట. సో ఇప్పుడు చాలా పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. ఆల్రెడీ $110 ఒక బ్యారెల్ ధర గ్యాస్. సో ఇప్పుడు అదంతా కాస్త అమాంతంగా పెరిగిపోయింది. సో ఇప్పుడు ఇరాన్ కేవలం ఖతార్పై, దోహాపై, రస్లఫాన్పై దాడి చేయడమే కాదు, అటు యుఏఈని హెచ్చరిస్తోంది, సౌదీ అరేబియాను కూడా హెచ్చరిస్తోంది. ఇదొకటే కాదు, ఖతార్ని కూడా మరింతగా హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇజ్రాయెల్ కనుక మాపై దాడి ఆపకపోతే మీరు మరింతగా రెచ్చిపోతామంటోంది. సో ఇండియా ఇప్పుడు దీనిపైన ఎటువంటి ప్రభావం పడుతోంది ఇండియాలో లేకపోతే ఇతరత్ర దేశాలకని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో 85% వరకు క్రూడ్ ఆయిల్ ధరలపైన ప్రభావం పడే అవకాశం ఉంది దీని యొక్క ప్రభావంతో, ఈ యొక్క బిగ్గెస్ట్ బ్లాస్ట్తో. దీంతో పాటుగా పెట్రోల్ డీజిల్ ధరలో మరొక 5 నుంచి 15%, ₹5 నుంచి ₹15 వరకు అమాంతంగా పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. సో చాలా వరకు ఎల్పిజి సప్లైలో కూడా ఖతార్ నుంచి చాలా పెద్ద మొత్తంలో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం గ్యాస్ అనేది. సో ఇప్పటికే గ్యాస్ కొరత వల్ల ఎన్ని హోటల్స్ పూర్తిగా క్లోజ్ అయిపోయాయో, ఎంతటి స్థాయిలో హాస్టల్లో విద్యార్థులకి తిండి పెట్టాలన్న ఇబ్బందిగా మారిందో, ఇంటి అవసరాల కోసం గ్యాస్ కూడా ఎంత ఇబ్బందిగా మారిందో చూస్తున్నాం. ఇదే తరంలో ఖతార్ దోహా ప్రాంతం పైన ప్రపంచవ్యాప్తంగా 20% ఎల్ఎన్జి సప్లై చేసినటువంటి ప్రాంతం పైన దాడి చేయడంతో ఇండియాలో కూడా చాలా పెను ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో చాలా డిలేస్ అయ్యే అవకాశం ఉంది. సో దీంతో పాటుగా చాలా పెద్ద మొత్తంలో ఇంకా ఎటువంటి ఇంపాక్ట్ చూపించబోతున్నారంటే పవర్ ప్లాంట్స్ పై ఇబ్బందికర సిచ్యువేషన్ చూపించబోతోంది, ఫర్టిలైజర్ ఫ్యాక్టరీస్ పైన ప్రభావం చూపించబోతోంది, ఇండస్ట్రీస్ పైన ఇబ్బంది చూపించబోతోంది. సో ఎలక్ట్రిసిటీ డిస్ట్రప్షన్స్ ఉండే అవకాశం ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ దాడి ఇంకింతగా కొనసాగే అవకాశం కూడా కనబడుతోంది. ఎగ్జాక్ట్ గా ఖతార్ దోహా ప్రాంతంలోని రస్లఫాన్ గ్యాస్ రిజర్వ్ పై చేసినటువంటి దాడికి సంబంధించి ఆ విజువల్ చూద్దాం. किधर गिरा? अरे वहाँ गिरा, सामने तो गिरा. और किधर गिरा? इधर गिरा. अरे शाला, अबे पीछे से मार. हो चुका है. Portas. Oh shit. Oh रे. Oh my god. అవి యార్ బాకీ. సో దోహాలోని రస్లఫాన్ పైన దాడి చేయడంతో 20% ఆఫ్ గ్లోబల్ లెవెల్లో సప్లై చేసినటువంటి ఆ రిజర్వ్ కుప్పకూలిపోవడంతో ఇప్పుడు తీవ్రమైన సంక్షోభం ఆ గల్ఫ్ కంట్రీస్ తో పాటుగా ప్రపంచ దేశాల్లో కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. భారతదేశం కూడా ఖతార్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటోంది గ్యాస్ ని, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దీని ద్వారా మనం చాలా పెద్ద మొత్తంలో ఇండస్ట్రీస్ యూసేజ్ కానీ, లేకుంటే ఎలక్ట్రిసిటీ యూసేజెస్ కానీ, తర్వాత పవర్ ప్లాంట్స్ రన్నింగ్ కోసం కానీ, కొద్ది మొత్తంలో డొమెస్టిక్ అండ్ కమర్షియల్ యూసేజ్ కోసం గ్యాస్ సప్లైస్ ని కానీ వినియోగిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు జరిగిన ఈ దాడితో ఒక్కసారిగా షాక్ గురైంది ఖతార్ ప్రాంతం మొత్తం కూడా. సో సౌత్ పార్స్ ప్రాంతంలో కూడా ఎక్కడైతే ఇరాన్ పై జరిగినటువంటి దాడికి ప్రతీకార దాడిగా ఇప్పుడు చేపడుతోందో అటు ఇరాన్ లో కూడా
90% గ్యాస్ యూసేజెస్ మొత్తాన్ని కూడా ఇప్పుడు ఈ సౌత్ పార్ట్స్లో ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇరాన్ కూడా చాలా తీవ్రంగా నష్టపోయింది. ఏకంగా 51 ట్రిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది ఇక్కడ సౌత్ పార్ట్స్ దగ్గర. అంటే ఇరాన్ దేశంలో 90% యూసేజ్ కోసం కూడా దీన్నే వాడుతూ ఉంటారు. మరి కుప్పకూలిపోవడంతో అందరూ కూడా షాక్ గురయ్యారు. సో ఇరానియన్ రిలైస్ హెవీలీ ఆన్ గ్యాస్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ అండ్ హీట్ హోమ్స్. సో ఇరాన్లో ఉన్నటువంటి గ్యాస్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉపయోగించేది ఎలక్ట్రిసిటీ కోసం అండ్ హీట్ హోమ్స్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు అది కుప్పకూలిపోవడంతో చాలా తీవ్రమైన సంక్షోభం కూడా ఇరాన్లో మొదలైనట్టు తెలుస్తోంది. సో ద అటాక్ ఈస్ అ సీరియస్ ఎస్కలేషన్ విచ్ థ్రెటన్స్ రిటలిటరీ స్ట్రైక్స్ ఆన్ గల్ఫ్ అండ్ ఇజ్రాయిలీ ప్రొడక్షన్ ఫెసిలిటీస్. సో ఇరాన్ ఏం చెప్తోందంటే మాపై దాడిని, మా దేశంలో ఉన్నటువంటి గ్యాస్ రిజర్వ్ పై దాడిని ప్రతీకార దాడిలో భాగంగా మేము అటువైపునటువంటి గల్ఫ్ మరియు ఇజ్రాయిలీ కంట్రీస్ పైన వాటి ఫెసిలిటీస్ పైన దాడి చేశామన్నట్టుగా రిప్లై ఇస్తోంది. సో ఇప్పుడు ఇరాన్ పై దాడి జరగడాన్ని ఇజ్రాయెల్ కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆశాభావాన్ని మేము ఇరాన్ని దెబ్బ కొడతాం ఆ రకంగా చెప్తూ ఉంటే, ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది, ఖతార్ ఉన్నటువంటి దోహా రస్లఫాన్ పైన దాడి చేయడంతో ఇప్పుడు ఖతార్ కూడా తీవ్రంగా నష్టపోయింది. ఆల్మోస్ట్ ఆల్ 5th ఆఫ్ వరల్డ్స్ LNG. సో ఖతార్ అనేది ఆల్మోస్ట్ 5th ర్యాంక్ ప్లేస్ చేస్తోంది. సో వరల్డ్ వైడ్ గా LNG సప్లైలో 5th పొజిషన్లో ఉంది. రస్లఫాన్ ఫెసిలిటీని ఇప్పుడు ఇరాన్ దెబ్బ కొట్టడంతో అక్కడ తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. సో దీని ప్రభావంతో ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది, ఇండస్ట్రియల్ షార్టేజ్ వచ్చే అవకాశం ఉంది, ఫ్యాక్టరీస్లో షార్టేజ్ వచ్చే అవకాశం ఉంది. సో రస్లఫాన్ విల్ బి అటాక్డ్ అగైన్. ఇరాన్ ఏం చెప్తున్నారంటే మళ్ళీ మేము అటాక్ చేస్తామంటోంది. So they are concerned about being hit by a drone and damage to their LNG facilities. డ్రోన్ అటాక్ ద్వారానే ఇది పూర్తిగా కుప్పకూలిపోయింది అని చెప్పి ఇరాన్ చెప్తోంది. ఇది చాలా తీవ్ర నష్టాన్ని చేకూర్చింది మాకు. సో ఇరాన్ అనేది ఇంకో స్టోరీ చెప్తోంది. Sanctions and lack of investment mean that Iran feeds its gas into its own pipeline system and uses it domestically for cooking, heating homes, generating electricity and as raw material for industry. And Iran exports relatively little, about 9 million cubic meters compared to Qatar's more than 120